పాకిస్తాన్ వణుకుతోంది. యుద్ధ వాతావరణం నుంచి కాస్త ఉపశమనం లభించినా భారత్ కొట్టిన దెబ్బకు ఇంకా తేరుకోలేకపోతోంది. తాజాగా ఆ దేశాన్ని రేడియేషన్ లీకేజ్ భయపెడుతోంది. పాక్ న్యూక్లియర్ కమాండ్ కంట్రోల్ సెంటర్ సమీపంలోనూ భారత దళాలు దాడి చేశాయి. భారత్ దాడిలో న్యూక్లియర్ బంకర్ ధ్వంసమైనట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు అక్కడి నుంచి రేడియేషన్ లీక్ అవుతున్నట్లుగా పాకిస్తాన్ ప్రభుత్వం నిర్ధారించింది. దాంతో ఇప్పుడు ఏం చేయాలో అని తలలు పట్టుకుంటోంది. న్యూక్లియర్ రేడియేషన్ లీకేజ్ తో వణికిపోతోంది పాకిస్తాన్. పాకిస్తాన్ వణికిపోతోంది. యుద్ధ వాతావరణం నుంచి కాస్త ఉపశమనం లభించినా భారత్ కొట్టిన దెబ్బకు ఇంకా తేరుకోలేకపోతోంది. తాజాగా ఆ దేశాన్ని రేడియేషన్ లీకేజ్ భయపెడుతోంది. పాక్ న్యూక్లియర్ కమాండ్ కంట్రోల్ సెంటర్ సమీపంలోనూ భారత దళాలు దాడి చేశాయి. భారత్ దాడిలో న్యూక్లియర్ బంకర్ ధ్వంసమైనట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు అక్కడి నుంచి రేడియేషన్ లీక్ అవుతున్నట్లుగా పాకిస్తాన్ ప్రభుత్వం నిర్ధారించింది. దాంతో ఇప్పుడు ఏం చేయాలో అని తలలు పట్టుకుంటోంది. పాకిస్తాన్ వణికిపోతోంది. యుద్ధ వాతావరణం నుంచి కాస్త ఉపశమనం లభించినా భారత్ కొట్టిన దెబ్బకు ఇంకా తేరుకోలేకపోతోంది. తాజాగా ఆ దేశాన్ని రేడియేషన్ లీకేజ్ భయపెడుతోంది. పాక్ న్యూక్లియర్ కమాండ్ కంట్రోల్ సెంటర్ సమీపంలోనూ భారత దళాలు దాడి చేశాయి. భారత్ దాడిలో న్యూక్లియర్ బంకర్ ధ్వంసమైనట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు అక్కడి నుంచి రేడియేషన్ లీక్ అవుతున్నట్లుగా పాకిస్తాన్ ప్రభుత్వం నిర్ధారించింది. దాంతో ఇప్పుడు ఏం చేయాలోనని తలలు పట్టుకుంటోంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, రెహానా ఆపరేషన్ సింధూర్ లో భాగంగా భారతదేశం దాదాపు 11 పాకిస్తాన్ ఎయిర్ బేస్ల పైన దాడి చేసిన విషయం తెలిసిందే. దాంట్లో అంతకు ముందు కూడా ప్రత్యేకంగా టెర్రరిస్ట్ క్యాంప్ల పైన కూడా దాడి చేసిన విషయం తెలిసిందే. దాంట్లో టెర్రరిస్ట్ క్యాంప్లలో సవైనాలా, అలాగే సయీద్ నాబిలాల్ తో పాటు మస్కరే ఐస్కా తో పాటు చేలాబందీ, అలాగే అబ్దుల్లా బిన్ మసాద్, దులై గారి హబీవుల్లాతో పాటు బటార్సీ పైన కూడా దాడి చేసిన విషయం తెలిసిందే. వీటితో పాటు బాలాకోట్, ఓగి, బోయి, సెన్సా, గులాపూర్, కోట్లీ, బార్లీతో పాటు దుంగి, బార్నాలతో పాటు మహమూనా జోయా, అలాగే సర్జాల్, ముర్కిదే, బవాలాపూర్ పైన దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు పాకిస్తాన్ కూడా దీన్ని అంగీకరించింది. కానీ తాజాగా ఒక విషయం చెప్పాలంటే పాకిస్తాన్ వణికిపోతుందని చెప్పాలి. యుద్ధ వాతావరణం నుంచి కాస్త ఉపశమనం లభించిన భారత్ కొట్టిన దెబ్బకు ఇంకా తేరలేకపోతుంది. తాజాగా ఆ దేశాన్ని రేడియేషన్ లీకేజ్ అనేది భయపెడుతుంది. పాకిస్తాన్ న్యూక్లియర్ కమాండ్ కంట్రోల్ సెంటర్ సమీపంలోని భారత దళాలు దాడి చేశారు. ఈ భారత్ దాడిలో న్యూక్లియర్ బంకర్ ధ్వంసమైనట్టు కూడా తెలుస్తుంది. ఇప్పుడు అక్కడ నుంచి రేడియేషన్ లీక్ అవుతున్నట్టు పాకిస్తాన్ ప్రభుత్వం నిర్ధారించింది. దాంతో ఇప్పుడు ఏం చేయాలని కూడా తలలు పట్టుకుంటోంది. సో ఈ మేరకు దాని మీద ప్రత్యేకంగా ఒక లెటర్ కూడా బయటికి సర్క్యులేట్ అవుతుంది. దీనికి అథెంటిసిటీ ఉందా లేదా అనేది కూడా చూడాలి. గవర్నమెంట్ ఆఫ్ పాకిస్తాన్, మినిస్ట్రీ ఆఫ్ క్లైమేట్ చేంజ్ అండ్ ఎన్విరాన్మెంటల్ కోఆర్డినేషన్, ఇస్లామాబాద్ అంటూ కాన్ఫిడెన్షియల్ ఇమీడియట్ రిలీజ్ అంటూ కూడా 13 మే ఈ రోజు డేట్ తోనే కూడా చాలా క్లియర్ గా ఉంది. రేడియాలజికల్ సేఫ్టీ బులెటిన్ అండి టైటిల్ పెట్టి సబ్జెక్ట్ కన్ఫర్మేషన్ ఆఫ్ రేడియేషన్ లీక్ ఎట్ ఫెసిలిటీ లొకేటెడ్ నార్థన్ రీజన్ అంటూ దీనిపైన ప్రధానంగా ఒక కాపీ అయితే బయటికి వచ్చింది. దీనికి ఇంజనీర్ మాలిక్ అండ్ అసాద్ రఫీక్, డైరెక్టర్ జనరల్ ఎన్ఆర్ఎస్టీ అని చెప్పేసి కూడా ఉంది. అయితే ఈ లొకేషన్ ఏదైతే ఉందో ఇండస్ట్రియల్ ఎన్డిటి యూనిట్ నియర్ చార్టర్ ప్లాన్ నార్థన్ పాకిస్తాన్, రేడియేషన్ సోర్స్ ఇండియం 192 క్యాప్సిల్, సీల్డ్ సోర్స్ అని కూడా చెప్తున్నారు. కాస్ మెకానికల్ ఫెయిల్యూర్ ఆఫ్ సిక్లింగ్ మెకానిజం డ్యూరింగ్ ది ట్రాన్స్ఫర్, detected exposure levels 14.2 ms/hour at the point of leak. Now it's 0.5 SMS per antu kuda
చెప్తున్నారు. అయితే ఈ అధికారిక లెటర్ అనేది ఇది పాకిస్తాన్ దా లేకపోతే ఫేక్ దా అనేది కూడా నిజ నిర్ధారణ రావాలి. కాకపోతే మాత్రం అఫీషియల్ గా ఇది పాకిస్తాన్ గవర్నమెంట్ లోగోతో పాటు చాలా క్లియర్ గా గవర్నమెంట్ ఆఫ్ పాకిస్తాన్, మినిస్ట్రీ ఆఫ్ క్లైమేట్ చేంజ్ అండ్ ఎన్విరాన్మెంటల్ కోఆర్డినేషన్ ఇస్లామాబాద్ అంటూ కూడా చాలా క్లియర్ గా ఉంది. దీంతో పాటు పలు కీలక అంశాలు కూడా దాంట్లో ప్రస్తావించారు, పబ్లిక్ అడ్వైజరీ అంటూ కూడా. సో మొత్తానికి పాకిస్తాన్ ప్రస్తుతం ఈ రేడియో లీకేజ్ అనేది కూడా చాలా ఇబ్బంది పడుతున్నది అనేది కూడా చాలా క్లియర్ గా తెలుస్తుంది. మే 11 తేదీన ఈ సంఘటన దాదాపు 24 గంటలంటే ఇన్ సెన్స్ 12:55 సమయంలో నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ ప్రయోజనాల కోసం ఉపయోగించే రేడియోలాజికల్ నిర్వహణ సమయంలో జరిగిందని కూడా దాంట్లో ఆ లేఖలో ప్రస్తావించారు. దీంతో పాటు ఉత్తర పాకిస్తాన్ లోని చట్టర్ మైదానం సమీపంలో పారిశ్రామిక యూనిట్ దగ్గర ఇది జరిగిందని చాలా క్లియర్ గా చెప్తున్నారు. కనుగొబడిన ఎక్స్పోజర్ స్థాయిలో టేక్ పాయింట్ వద్ద 14.2 MSV, గంటకి ఇప్పుడు 0. MSV. ముందు జాగ్రత్తగా జోన్ యొక్క వ్యాసార్థం కూడా 300 మీటర్ల నుంచి 13 OS గా 30 మీటర్లకు తగ్గించింది అంటూ కూడా దీనిపైన చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. ఈ ఉత్తర్వులో ప్రమాదం అనేది బహిర్గతము. ఇస్లామాబాద్ జనరల్ హాస్పిటల్ పరిశీలనలో ఉన్న మినోట్ ఎక్స్పోజర్ లో ఉన్న సాంకేతిక నిపుణులు అయితే దీనిపైన పర్యావరణ ప్రభావం కూడా ఉంటుంది, దీర్ఘకాలిక కాలుష్యం అనేది కూడా ఉండే అవకాశం అని కూడా చెబుతున్నారు. సంఘటన నివేదిక వచ్చిన 2 గంటల లోపే సైట్ పూర్తిగా మూసేశామని కూడా, అలాగే ఆ సైట్ ని కూడా చాలా సెక్యూర్డ్ గా భద్రపరచామని కూడా చెబుతుంది. అయితే రేడియోలాజికల్ అధికారులచే రేడియేషన్ తిరిగి కూడా అంటే ఎక్కడైతే లీక్ అవుతుందో దాన్ని తిరిగి నియంత్రించారని కూడా చెబుతున్నారు. అయితే పర్యావరణ నిర్మూల ప్రోటోకాల్ కు సంబంధించి లోపల ఉన్న తక్షణ ప్రాంతాన్ని కూడా ఇప్పుడు ప్రస్తుతం దాన్ని మానిటర్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఎక్కడైతే లీకేజ్ జరిగిందో దానిపైన విధానపరమైన లోపాలను పరిశోధించడానికి స్వతంత్ర ఆడిట్ అలాగే సమీక్ష కమిటీ కూడా ప్రారంభించారు. అయితే ప్రజలు ఆందోళన చెందడానికి ఎటువంటి కారణం లేదు. సంఘటన అనేది స్థానీకరించబడింది. అయితే IAEA సేఫ్టీకి అనుగుణంగా దీనికి వేగ ప్రమాణంగా కూడా నిర్వహించబడింది. ఈ ప్రమాణాలు 2 కిలోమీటర్ల స్థావరంలో నివాసితులకు అంటే సమాచారం కూడా అందించబడింది. ప్రోటోకాల్ పరంగా ముందస్తు జాగ్రత్తగా వైద్య చర్యలు కూడా ప్రారంభించబడ్డాయని కూడా చెబుతున్నారు. 2 కిలోమీటర్ల దూరంలో అంటే ఆ 2 కిలోమీటర్ సరౌండింగ్స్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ పైన ఇప్పుడు వైద్య చర్యలు కూడా ప్రారంభమయ్యాయి. ఒకవేళ ఈ వైద్య టెస్ట్ లో అంటే హెల్త్ టెస్ట్ లో లోకల్ స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ టెస్ట్ లో గిట్ట తేలితే మాత్రము ఇది నిజంగా రేడియేషన్ తోని పాకిస్తాన్ కి పెద్ద ప్రమాదం అని చెప్పుకోవాలి. పర్టికులర్ గా ఆ ప్రాంతాల్లో మనము నిన్న కూడా చర్చించుకున్నాము. 2వ ప్రపంచ యుద్ధ సందర్భంగా నాగసాకి హీరోషిమా మీద అమెరికా అణుబాంబులు వేసినప్పుడు దాదాపు 70 ఏళ్ల పైగా ఇప్పటికీ అక్కడ మట్టిలో ఒక మొక్క కూడా మొలవదు. ఓడల్లో వ్యవసాయం చేస్తుంటారు జపానీలు. సో ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఏంటా అనేది కూడా సర్వత్రా క్వశ్చన్ మార్క్ ఉంది. సో స్థానికులకు అంటే డాక్టర్ల దగ్గరికి వెళ్లి ముందస్తు జాగ్రత్తగా వైద్య చర్యలు ప్రారంభించాము అని చెబుతున్నారు. అంటే ఖచ్చితంగా రేడియేషన్ లీక్ ఉంటుందనేది కూడా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఏదైతే లెటర్ బయటికి వచ్చిందో దీనికి అలాగే శ్రీచరణ్ అంటే కిరాణా హిల్స్ ప్రాంతంలో ఈ రేడియేషన్ అనేది రిలీజ్ అవుతున్నట్టుంది. సో అయితే ఈ రేడియేషన్ ని తగ్గించడానికి బోరాన్ కెమికల్ ని ఈజిప్ట్ విమానాలు వేస్తున్నట్లుగా ఇన్ఫర్మేషన్ తెలుస్తోంది. అంటే ఇది ఎంతవరకు కరెక్ట్? నిజమేనా? అంటే బోరాన్ కెమికల్ రేడియేషన్ తగ్గించే క్యాపబిలిటీ ఉంటుంది కాబట్టి ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే దాన్ని బట్టి స్ప్రెడ్ ఇది దాడి జరిగి కూడా దాదాపు 2-3 రోజులు అవుతోంది. సో ఇనిషియల్ గా ఎంత త్వరగా ఐడెంటిఫై చేశారనే దాన్ని బట్టి కూడా ఉంటుంది. సో ఇప్పుడు జరగాల్సిన నష్టం తర్వాత అది చల్లినా కూడా పెద్ద ప్రభావం ఉండదనేది కూడా మిలిటరీ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. కానీ అది ఏ మేరకు ప్రభావం చూపుతుంది, ఎంత మేరకు డ్యామేజ్ అయింది ఆ న్యూక్లియర్ ప్లాంట్ అనే దాన్ని బేస్డ్ గానీ కూడా ఫర్దర్ గా ఫ్యూచర్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయనేది కూడా నిర్ధారించవలసి ఉంటుంది. అలాగే ఇప్పుడు ఆ స్థానికులకు వైద్య పరీక్షలు చేస్తున్నారు. ఆ రక్త నమూనాలలో ఆ రిజల్ట్ బట్టి కూడా ఆ శాంపిల్స్ బట్టి తెలిసిపోతుంది. రేనా ఓకే శ్రీచరణ్. పాకిస్తాన్ వణికిపోతోంది. యుద్ధ వాతావరణం నుంచి కాస్త ఉపశమనం లభించినా భారత్ కొట్టిన దెబ్బకు ఇంకా తేరుకోలేకపోతోంది. తాజాగా ఆ దేశాన్ని రేడియేషన్ లీకేజ్ భయపెడుతోంది.
పాక్ న్యూక్లియర్ కమాండ్ కంట్రోల్ సెంటర్ సమీపంలోనూ భారత దళాలు దాడి చేశాయి. భారత దాడిలో న్యూక్లియర్ బంకర్ ధ్వంసమైనట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు అక్కడి నుంచే రేడియేషన్ లీక్ అవుతున్నట్లుగా పాకిస్తాన్ ప్రభుత్వం నిర్ధారించింది. దాంతో ఏం చేయాలని తలలు పట్టుకుంటోంది పాకిస్తాన్.